ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శివాయ గురువే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఆపదారభహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాః నమస్తస్తై 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 నమో నమః యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితాః నమస్తస్తై 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 నమో నమః నమో వ్రాతపతే గణపతే ప్రమతపతే నమస్తే స్లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవర్ధమూర్తయే నమో నమః జయ గురు దత్తాత్రేయాయ నమః శ్రీమాత్రే నమో నమః యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకు ఈ రోజున టాపిక్ ఏంటిదంటే ప్రధానంగా అంశమంతా కూడా ఈ యొక్క గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా, గ్రహాల యొక్క గ్రహ సంచారం మేరకంతా కూడా, గ్రహాల యొక్క వీక్షణ ఏ రకంగా ఉంటుంది, గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి ప్రధానమైన గ్రహాలంతా కూడా 3 గ్రహాలకంతా కూడా వీక్షణ అనేది ప్రధానమైన వీక్షణ అనేది ఉంటుందన్నమాట. శనీశ్వరుడికి 3 దృష్టిలు ఉంటాయి, తర్వాత బృహస్పతికి 3 దృష్టిలు ఉంటాయి, తర్వాత అంగారకుడికి కూడా 3 దృష్టిలు అనేది ఉంటాయి అన్నమాట. ప్రధానమైన గ్రహాలంతా కూడా మానవాళికి విశేషమైన గ్రహాలు ఏంటిదంటే ప్రధానంగా జీవన విధానానికి ఆధారంగా ఉండే ఆర్థిక స్థితి కానీ, ఉద్యోగంలో మార్పు కానీ, వివాహాది శుభకార్యాలు జరగాలన్నా కానీ, మరియు కర్మశిష్యం ప్రధానంగా కర్మఫలదాత అయిన శనీశ్వరుడు అనుగ్రహం ఖచ్చితంగా కావాలి. మరియు ఇక్కడ బృహస్పతి అనుగ్రహం అంతా కూడా ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. బృహస్పతి అనుగ్రహం ఉంటే కనుక వంశాభివృద్ధి అవుతుంది, ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, అష్టైశ్వర్య యోగం కలుగుతుంది. ఈ యొక్క లగ్నంలో కనుక, రాశిలో కనుక ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి కనుక ఉంటే కనుక 1,00,000 దోషాలు పోతాయంటారు, 1,00,000 దోషాలంతా కూడా పోతాయంటారు. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శనీశ్వరుడి యొక్క గోచారరీత్యా సంచారం ఏ రకంగా ఉంది అంటే మీనరాశిలో అంతా కూడా ప్రధానంగా సంచారం చేస్తున్న శనీశ్వరుడు అంతా కూడా ఈ యొక్క సప్తమ దృష్టితోటి కన్యారాశిని చూడడం, మరియు ఇక్కడ త్రిపాద దృష్టితోటి ఈ యొక్క 3వ పాదాన్ని చూడడం. అంటే ఈ యొక్క మీనరాశి నుంచి 3వ పాదాన్ని అంటే ప్రధానంగా త్రిపాద దృష్టితో చూడడం అంటే మీనం శని లగ్నవశాత్తు శని స్థానం నుంచి 3వ స్థానం అని చెప్పేసి అంటే కేంద్రంగా చూసుకుంటే కనుక శని లగ్నవశాత్తు మీనము, మేషము, వృషభాన్ని తన మిత్రస్థానమైన వృషభాన్ని చూడడం. అక్కడ మాలవ్య యోగంలో అంతా కూడా శుక్రుడు సంచారం చేయడం, పంచమహాపురుష యోగంలో అంతా కూడా మాలవ్య యోగంలో అంతా కూడా ప్రధానంగా శుక్రుడు సంచారం చేయడం అనేది విశేషమైన ఫలితంగా ఉంటుంది. ఇక్కడ స్వరాశిలో అంతా కూడా శుక్రుడు సంచారం చేస్తూ సప్తమ స్థానాన్ని అంతా కూడా చూస్తుంటారు. ప్రధానంగా ఇక్కడ సప్తమ స్థానాన్ని చూడడం వల్ల విశేషమైన పుణ్యయోగాన్ని ఇస్తూ ఉంటాడనమాట. ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా చూసుకుంటే కనుక మరియు ఇక్కడ త్రిపాద దృష్టితోటి వృషభ రాశిని చూడడం, మరియు సప్తమ దృష్టితో అంతా శనీశ్వరుడు అంతా ఇక్కడ కన్యారాశిని చూడడం, మరియు ఇక్కడ దశమ దృష్టితోటి ఈ యొక్క ధనస్సు రాశిని చూడడం అంతా కూడా వీక్షణ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క వీక్షణ వల్ల, ఈ యొక్క స్థానాలనంతా వీక్షణ చేయడం వల్ల మిశ్రమైన ఫలితాలు, శుభ అశుభ ఫలితాలంతా కూడా జరగడం కానీ జరుగుతూ ఉంటుంది. కొంతమందికి జాతకరీత్యా ఈ గ్రహాలు యోగకరంగా ఉంటే అఖండమైన రాజయోగనిచ్చే గ్రహంగా మారుతూ ఉంటాయి. కొంతమందికి అంతా కూడా ప్రధానంగా కొన్ని జాతక లగ్న చక్రవశాత్ అంతా కూడా ఈ యొక్క గ్రహాలు, ప్రధానమైన గ్రహాలు శనీశ్వరుడు, శుక్రుడు, బృహస్పతి అంతా కూడా యోగకరంగా ఉండాల్సి ఉంటుంది ఖచ్చితంగా. లగ్నవశాత్తు ఈ గ్రహాలంతా కూడా పాపకారిగా ఉంటే పాపస్థానాల్లో యోగకరంగా ఉంటారన్నమాట. దుస్థానాల్లో 3, 6, 8, 12లో యోగకరంగా ఉండాలి. దుస్థానాల్లో ఉంటే కనుక ఈ యొక్క మరి పాపిస్థానంలో యోగిస్తారని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక ప్రధానంగా లగ్నానికి మిత్రగ్రహాలై ఉండి కనుక లగ్నానికి యోగకరంగా ఉంటే కేంద్ర కోణ స్థానాల్లో యోగకరంగా ఉంటాయి. తర్వాత లగ్నానికి మిత్రస్థానంలో అయితే కనుక వీళ్ళు యోగిస్తారు, రాశికి మిత్రస్థానాల్లో, ఆ గ్రహాలకి మిత్రస్థానంలో అయితే కనుక యోగిస్తారని చెప్పేసి మనకు జ్యోతిష్య పరిభాషలో అంతా కూడా చెప్పడం జరుగుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణ ఏ రకంగా ఉంటుంది. ఈ యొక్క బృహస్పతి యొక్క దృష్టి అంతా, సప్తమ స్థాన దృష్టి అంతా కూడా ధనుసు మీద పడతా ఉంది విశేషంగా చూసుకుంటే కనుక. మరియు పంచమ స్థాన దృష్టి అంతా కూడా తులారాశి మీద పడడం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రధానమైన దృష్టి అంతా కూడా కలయిక ఏ రకంగా ఉంది, ఈ యొక్క వీక్షణ అంతా కూడా ఏ రకంగా ఉంది, గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా గోచారరీత్యవశాత్తు ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలు ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రకృతిలో దుస్సంఘటనలు జరగడం కానీ, అనుకోని ప్రమాదాలు జరగడం కానీ, దేశానికంతా కూడా కొంచెం
ప్రమాదాల్లాగా ఉండే విధంగా ఈ యొక్క దుస్సంఘటనలు ఇట్లాంటివంతా కూడా జరగడం అంతా కూడా, ప్రకృతిలో అంతా కూడా ఇట్లాంటి వైపరీత్యాలు జరగడం అంతా కూడా ప్రధానంగా కుజుడు కేతు కలియిక. ప్రధానంగా యుద్ధాలు జరగాలన్నా కుజుడే కేంద్రంగా చెప్తూ ఉంటారు. ప్రధానంగా ఏ దేశంతో అయినా వైరం అనేది ప్రభావం ఉండాలన్నా, ప్రధానంగా యుద్ధ సంఘటనలు జరగాలన్నా, యుద్ధంలో గెలవాలన్నా అంగారకుడు శక్తివంతంగా ఉండాలి. ప్రధానంగా పోయిన 45 రోజుల క్రితం అంతా కూడా ప్రధానంగా అంగారకుడు నీచ స్థానాల్లో ఉండేసి ఇక్కడ కర్కట రాశిలో ఉండడం, దాని తర్వాత అంగారకుడు బయటపడి ఆ నీచ స్థానం నుంచి విమోచనమైన తర్వాత ప్రధానంగా ఇక్కడ తన మిత్రస్థానమైన సింహరాశిలో సంచారం చేయడం, కేతుతో పాటు కలిసి ఉండడం, ఒక పాపగ్రహం యొక్క కలత్రం కలగడం అంతా కూడా ఇక్కడ వీక్షణ అంతా కూడా సప్తమ స్థాన వీక్షణ అంటే అంగారకుడు సప్తమ స్థాన వీక్షణ ఇక్కడ చూస్తుంటాడు. ప్రధాన కుంభరాశిని చూస్తుంటాడు. అక్కడ రాహు సంచారం జరుగుతుంది. సమసప్తకాల్లో రాహుకేతు ఇప్పుడు కూడా సమసప్తకాల్లో ఉంటూ ఉంటారు ఎప్పుడైనా కానీ. వీళ్ళంతా కూడా అపసవ్య దిశలో సంచారం చేయడం అంతా కూడా జరుగుతుంది. గోచార రీత్యా అంతా కూడా వాళ్ళ యొక్క ఛాయాగ్రహాలు కాబట్టి సొంత ఇల్లు అనేది ఉంటుంది వాళ్ళకి అంతా కూడా. తద్వారా ఈ యొక్క గ్రహాల యొక్క కేంద్రంగా మన జీవన విధానం ఉంటుంది. దేశ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. కావున ప్రధానంగా ఈ దుస్సంఘటనలు జరగడానికి, వాహన ప్రమాదాలు కానీ విమాన ప్రమాదాలు కానీ జరగడానికి ప్రధానమైన గ్రహాలు ఇవి కారణమవుతాయి. శనీశ్వరుడు, అంగారకుడు, ప్రధానంగా రాహు కానీ కేతు కానీ కొన్ని స్థానాల్లో ఉంటాయి కనుక ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మెరుగుపడితే కనుక అఖండ పుణ్యయోగం సిద్ధించడానికి, అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి, మానవాళికంతా కూడా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి, మనశ్శాంతమైన జీవితం జీవించడానికి, ధనధాన్యాది సమృద్ధి కలగడానికి, అఖండమైన మహాలక్ష్మి యోగం, లక్ష్మీ కుబేర యోగం సిద్ధించడానికి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఎటువంటి పూజలు చేయాలి, ఎటువంటి పరిహారాలు ఆచరించాలి. ప్రధానంగా చూసుకుంటే కనుక ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లో అంతా కూడా విశేషమైన పని ఫలితం వస్తుంది. జూలై నెల మాస ఫలితాల్లో అంత భాగంగా ఈ యొక్క గోచారీత్య గ్రహాల యొక్క దృష్టి కేంద్రంగా చెప్పుకుంటూ, గ్రహాల యొక్క గోచారీత్య స్థితిగతి, గోచారీత్య దృష్టి అంతా కూడా కేంద్రంగా చెప్పుకుంటూ విశేషంగా అంతా కూడా ఎటువంటి శీఘ్ర పరిహారం అంతా కూడా సులభమైన పరిహారం చేసుకుంటే కనుక వ్యాపారంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. వ్యాపారంలో అష్టైశ్వర్య యోగం కలుగుతుంది. వ్యాపారంలో స్థిరత్వం కలుగుతుంది. వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ప్రమోషన్స్ రావడానికి ఎటువంటి పరిహారాలు ఆచరించాలి. ప్రధానంగా మీ జాతకరీత్యా ఈ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, లగ్న చక్రవశాత్ కానీ లగ్నం తెలియకపోతే రాశినే లగ్నంగా చేసుకొని చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ప్రధానంగా మీ జాతకాన్ని జ్యోతిష్య పండితులతో విశ్లేషణ చేయించుకోవడం వల్ల ఆ గ్రహాలకి అంతా కూడా జప హోమ శాంతి కార్యక్రమాలు, దానాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల నవగ్రహాల యొక్క చేతుల్లో అంతా కూడా మానవాళి యొక్క జీవన విధానం ఉంటుంది. నవగ్రహాల యొక్క స్థితిగతి మేరకే మానవాళి జీవన విధానం ఉంటుంది. కావున కేంద్ర కోణ స్థానంలో వీళ్ళు యోగకరంగా ఉండాలి. ప్రధానంగా పంచమహాపురుషయోగంలో కనుక ఏదైనా 2 పురుషయోగాలు సిద్ధిస్తే కనుక అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరుడు అంతా కూడా రాజయోగ కారకుడు. ప్రధానంగా కర్మఫలదాత అయిన శనీశ్వరుడు అంతా కూడా మీరు చేసుకొని పుణ్య పాప ఫలితాలు ఖచ్చితంగా అనుభవించే విధంగా చేస్తాడు. పుణ్య ఫలితానికి పుణ్యయోగాన్ని ఇచ్చే విధంగా, కర్మ ఫలితాన్నంతా కూడా కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం కానీ, పాప ఫలితానికి పాప ఫలితం అనుభవించే విధంగా చేయడం కానీ, దానికి లెక్క కలిగే విధంగా ఖచ్చితంగా లెక్క తీరాలి. ఆ లెక్క కలిగి తీరే విధంగా దానికి సపరేట్గా అంటే ప్రతిదానికి కూడా పుణ్య ఫలితానికి పుణ్యయోగం ఇచ్చే విధంగా, పాప ఫలితానికి పాప ఫలితం ఇచ్చే విధంగా దీనికి అంతా కూడా కంపారిజన్ చేసుకోరనమాట. ఏ ఫలితానికి ఆ ఫలితం ఇచ్చే విధంగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఏంటంటే దేవతారాధన, ఇష్టదేవతారాధన నిత్యం చేసుకోవడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి శనీశ్వర గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ బృహస్పతి కూడా యోగకరంగా లేకపోతే కనుక మీ జాతకరీత్యా ఇక్కడ గురుబలం అంతా కూడా కొంచెం బలహీనపడితే వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవ్వడం కానీ, ప్రధానంగా ఏదైనా పనిని మొదలు పెట్టుకుంటే ఆలస్యం అవుతూ ఉండడం కానీ, లేదా సంతానం అంతా కూడా సంతానయోగం ఆలస్యం అవ్వడం కానీ, ఆలస్య వివాహాలు అవ్వడం కానీ, ప్రధానంగా ఇంట్లో చికాకులు కానీ, ఈ యొక్క ప్రతి విషయంలో కూడా కోపం అనేది రావడం కానీ, ఇక్కడ కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ యొక్క సిమ్టమ్స్ అనేది ఉంటాయి. ప్రధానంగా ఈ యొక్క ప్రధానమైన విషయం ఏంటిదంటే ప్రతి ఒక్క విషయంలో అంతా కూడా నవగ్రహాలే కేంద్రంగా మానవాళి జీవన విధానాన్ని ఈ యొక్క సూచనప్రాయంగా అంతా కూడా పూర్వజన్మ ఇతిహాసం ప్రకారంగా జన్మాంతరమైన జీవిత విధానం అంతా దైవ ఆగామి సూచిత సంచిత ప్రారబ్ధ కర్మలు అని చెప్పేసి అంటారన్నమాట.
దైవ ఆగామి సూచిత సంచిత ప్రారంభ కర్మలు ఉంటారు. ప్రధానంగా తెలిసి చేసే పాపాలు కానీ, తెలియకుండా చేసిన పాపాలు కానీ, పూర్వజన్మలో చేసిన పాపాలు కానీ, పుణ్యాలు కానీ, పూర్వజన్మలో కర్మశేషాలు ఏదైనా పుణ్యకర్మాలు కానీ, పాపకర్మాలు కానీ, ఇప్పుడు చేసిన కర్మ, ఈ జన్మలో చేసుకున్న ప్రస్తుత కర్మలో చేసుకున్న కర్మలైనా కానీ, ఆ కర్మాలకి శేషం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, ఆ ఫలితం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, ఆ భావ ఫలితాలంతా కూడా ఈ రకంగా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా గోచార చక్రవశాత్తు ఉగాది నుంచి ఉగాది వరకు ఏ రకంగా ఉంటుందనేది కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. గోచార చక్రం అంతా కూడా లగ్న చక్రం, జననకాల లగ్న చక్రం అనేది జన్మలగ్నవశాత్తు మీకంతా కూడా ఈ యొక్క శాశ్వత జీవిత విధానం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది, వంశాభివృద్ధికి ఏం కావాలి, సంతాన యోగం కావాలంటే ఏ గ్రహాన్ని పూజించాలి, ప్రధానంగా వివాహాది శుభకార్యాలు గలక అంటే ఎందుకు వివాహ శుభకార్యాలు ఆలస్యంగా అవుతున్నాయి, లేదు వివాహాది శుభకార్యాలు జరిగిన తర్వాత కూడా ఇంట్లో చికాకులు కానీ, మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ ఎందుకు వస్తున్నాయి, దీనికంతా కూడా కారణంగా చెప్తుంది. లగ్న చక్రము, నమాంశ, మళ్ళా షష్టాంశ, త్రింశాంశ ఇటువంటి దశ వింశోత్తర దశ విధానంలో చూసుకొని అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిదీ అంతా కూడా కూలంకషంగా దృష్టి భావాన్ని అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. గ్రహాల యొక్క స్థితిగతి, గోచార చక్రము, లగ్న చక్రంలో ఉండే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా అన్ని రాశుల వాళ్ళకి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూలై నెల మాస ఫలితాల్లో అష్టైశ్వర్య యోగం సిద్ధించాలి అంటే కనుక ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి, వీక్షణ, దృష్టి కేంద్రంగా అంతా కూడా చెప్పుకుంటూ మిథున రాశి జాతకులకంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఆషాఢ మాసంలో అంతా కూడా ఏ రకంగా యోగిస్తుంది, ప్రధానంగా విశేషంగా అంతా కూడా ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో మీకంతా కూడా గ్రహాల యొక్క దృష్టి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడికి బృహస్పతి యొక్క దృష్టి అంతా కూడా మీకు ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా ఈ గ్రహాల యొక్క దృష్టి అంతా కూడా ఈ గ్రహాల మీద పడడం వల్ల ఈ యొక్క అన్వయం గోచార చక్రంలో ఉండే భావ ఫలితాలంతా కూడా ఏ రకంగా మీకు అన్వయం అవుతుంది. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ మిథున రాశి జాతకులకంతా కూడా సప్తమాతవేత్తైన బృహస్పతి అంతా కూడా రాశిలో సంచారం చేయడం యోగకరంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మిత్రస్థానంలో బృహస్పతి సంచారం జరగట్లేదు. ప్రధానంగా చూసుకుంటే కనుక మిశ్రమైన ఫలితాలతో పాటు మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి అధిక వ్యయం, శుభకార్య వ్యయం అనేది జరగడానికి ఆస్కారం ఉంటుంది. శుభకార్యాల నిమిత్తం వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టుకుంటూ ఉంటారు. గృహప్రవేశ యోగం కోసం కానీ, మంచి శుభకార్యాలు ఇంట్లో జరగడానికి, బంధుమిత్రులతో ఆహ్లాద కోసం మీకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడడానికి, మంచి బంధుమిత్రుల సహకారం అందడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు. ప్రతినిత్యం కూడా ఎప్పుడైతే కనుక మీకు గురుబలం అనేది సిద్ధిస్తుందో వివాహాది శుభకార్యం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామి వారి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, బృహస్పతికి జపము, శనీశ్వరుడికి జప హోమాది కార్యక్రమాలు. ప్రధానంగా ఇక్కడ అంగారకుడంతా కూడా కేతుతో పాటు కలిసి ఉన్నాడు కావున మీకు అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి అంగారకుడికి, శుక్రుడికి అంతా కూడా జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది, అష్టైశ్వర్య యోగం కలుగుతుంది, ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. శనగలంతా కూడా ఈ యొక్క బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేయడం, బ్రాహ్మణత్వంకి దక్షిణ సహితంగా ఇవ్వడం, పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించడం, పసుపు ఆడిచిన పసుపునంతా కూడా అమ్మవారు దేవాలయంలో అభిషేక నిమిత్తం కానీ, పూజ కోసమైనా కానీ సమర్పించడం అంతా కూడా యోగకరంగా ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. దత్తాత్రేయ ఆరాధన యోగకరంగా ఉంటుంది. ప్రధానంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు జన్మజాతక ప్రకారంగా మీరు చేసుకుంటే కనుక అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. కష్టాల నుంచి బయటపడతారు. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా జగన్మాతకు ప్రీతికరంగా వారాహిదేవి పూజ అంతా కూడా చేసుకోవడం, శత్రు సంహారణ స్వరూపిణి అమ్మవారంతా కూడా శత్రు బాధలు, శత్రుపీడ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సకల భయాలు, దుర్దోషాలంతా కూడా నివారణ చేసుకోవడానికి, జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పోవడానికి వారాహి నవరాత్రులంతా కూడా చాలా బాగా యోగిస్తాయి. కావున విశేషంగా మీరు జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం, వారాహి నవరాత్రులు అమ్మవారికి అష్టోత్తరనామాలతో పూజ చేసుకోవడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మి ప్రీతికరంగా సహస్రనామార్చన ప్రతినిత్యం కూడా చేసుకోవడం వల్ల, లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఆనందమైన జీవితం జీవిస్తారు. లక్ష్మీ కుబేర హోమ శాంతి అనేది మీకంతా కూడా అఖండ కుబేర యోగం సిద్ధించే విధంగా, వ్యాపారంలో అన్ని విధాలుగా కలిసి వచ్చే విధంగా జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన హోమం అన్నమాట. ఇదంతా కూడా ఎవరైతే ఆచరిస్తారో వ్యాపారంలో అభివృద్ధి వస్తుంది, ఉద్యోగంలో మార్పులు జరిగి మంచి ఉద్యోగం లభించడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం లభిస్తూ ఉంటుంది. అఖండమైన విద్యాయోగం కలుగుతుంది. వివాహ యోగం సిద్ధిస్తుంది. ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది.